దర్శనం. మరణాతా దర్శనం మానవాళికి మహోదయం. ప్రేమా త్యాగం సేవా సహనం. ప్రేమా త్యాగం సేవా సహనం. దేవుని కోసం దేశం కోసం. దేవుని కోసం దేశం కోసం. మరణాతా దర్శనం మహిమనాథుని దర్శనం. మహిమనాథుని దర్శనం. మరణాత దర్శనము చూస్తున్న మీకు క్రీస్తునామమున వందనములు. మేము అందిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా మీరెన్నో దీవెనలు పొందుకుంటున్నారని తెలుసుకుని ఎంతో సంతోషిస్తున్నాము. మనుషుడు లోకంలో ఉన్న శాశ్వతమైన వాటి కొరకు ఎంతో కష్టపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు. క్షయమైన వాటి కొరకు కష్టపడమాకండి, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి అని యేసుప్రభు తన వాక్యంలో చెప్తున్నాడు. ఎందుకంటే అక్షయమైన ఆహారము మీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తుంది. మనుషుడు లోకమునంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే ప్రయోజనం ఏమున్నది అని యేసుప్రభు చెప్పాడు. కాబట్టి అశాశ్వతమైన వాటికి ప్రాధాన్యతనివ్వక శాశ్వతమైన విలువలు కలిగిన నిత్య జీవానికి మార్గము చూపేదే మరణాత దర్శనం. గత 40 సంవత్సరాలుగా దేవునిచే ఘనంగా వాడబడుతున్న దైవ సేవకులు మా నాన్నగారు గుళ్ళపల్లి మోజెస్ చౌదరి గారు వర్తమానమునకు ముందు ఒక భక్తి గీతమును విందాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభవచనం, ఆశీర్వచనం చెప్తూ ఉన్నాను. మేము అందిస్తున్న ఈ మరణాత దర్శనం టీవీ కార్యక్రమాన్ని మీరు ఎంతో ఆదరిస్తూ ఉన్న విధం, అభిమానిస్తూ ఉన్న విధం, ఈ సందేశాలు, ఈ గాన పరిచర్య ద్వారా దీవించబడుతున్న విధమును బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఆయనందు హర్షిస్తూ ఉన్నాం. మరి ఈరోజు కార్యక్రమంలో మనం 15వ అధ్యాయం మత్తయి సువార్త ధ్యానం చేద్దాం. ఈ అధ్యాయంలో 6వ వచనం నుంచి నేను చదువుతాను. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకం చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు.
అని యెషయా మిమ్మల్ని గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి జన సమూహములను పిలిచి, మీరు వినండి, గ్రహించండి. నోటిలో పడునది మనిషిని అపవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చున్నదియే మనిషిని అపవిత్రపరచునని వారితో చెప్పాను. ప్రభు అయినటువంటి యేసు చేసిన ప్రబోధనాలు వేల వేల ప్రజానీకాన్ని, ఆయన మానవరూపిగా 3.5 సంవత్సరాలు సేవ చేసిన నాడే కాకుండా ఆ తర్వాత నుంచి వందల వేల లక్షల కొలది కోట్ల కొలది ప్రజలు ప్రభావితులవుతూ వస్తున్నారు. ఎందుకంటే ఈ మాటల్లో ఉన్న సత్యం మనుషుల్ని స్వతంత్రులుగా చేస్తుంది, స్వేచ్ఛాపరులుగా చేస్తుంది. బైబిల్ గ్రంథం అంటే అసామాన్యమైనటువంటి గ్రంథం. మీకు తెలుసా, ముద్రణ వ్యవస్థ అమల్లోకి వచ్చిన దరిమిల అంటే జర్మనీ వాడైన జాన్ గ్యూటన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనుగొన్న తర్వాత మొదలుగా అచ్చుకు నోచుకున్న గ్రంథం ఏమిటో మీకు తెలుసా? పరిశుద్ధ గ్రంథం. ఆనాటి ప్రతి వెల 25,000 బ్రిటిష్ పౌండ్లు అన్నారు. దాని 85 మరి వాళ్ళ ఎక్స్చేంజ్ రేట్ ఎంత ఉందో అంత పెట్టి హెచ్ చేస్తే అంత వస్తుందన్నమాట అండి. మరి ఇంత గొప్ప గ్రంథం సుమారుగా భూలోకంలో 6,280 భాషలు ఉన్నాయని అంచనా. అందులో 5,000 భాషల్లోకి అయితే పాక్షికంగా కానీ లేకపోతే పూర్ణంగా కానీ తర్జుమా చేయబడి అందుబాటులోకి వచ్చినటువంటి మహాగ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథమే. మరే గ్రంథము కూడా ఇలా అన్ని భాషల్లోకి వచ్చిన గ్రంథం లేదు. అంతేకాదు, ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ పఠించే గ్రంథం ఇదే. ముద్రణాయంత్రం కనుగొన్న తరువాత అచ్చొత్తించబడిన కోట్ల గ్రంథాలన్నిటిలోకెల్లా ఎప్పుడు కూడా బెస్ట్ సెల్లింగ్ బుక్ ఏదైనా ఒక్కటి ఉంటే అది పరిశుద్ధ బైబిల్ అని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎక్కువ ప్రతులు ప్రతి సంవత్సరం అమ్ముడుపోయే గ్రంథం పరిశుద్ధ బైబిల్. మరి ఇంత గొప్ప గ్రంథం మీ ఇంట్లో ఉందా? మీరు చదువుతున్నారా? అంతేకాదు, దీన్ని కేవలము పరిశుద్ధ గ్రంథం అంటేనే సరిపోదన్నాడు ఒక భక్తుడు. నువ్వేమంటావా అంటే, ఇది గ్రంథాలన్నింటిలోకెల్లా రాజులాంటిది కాబట్టి ఇది గ్రంథరాజము అనాలండి అన్నాడు. అది నిజమే మరి. అంతేకాదు, గ్రంథాలకే గ్రంథమైనందున మన గ్రంథమంతా బట్టబయలు చేసే మహాగ్రంథమైనందున దీన్ని గ్రంథరాజము అనాల్సిందే. అంతేకాదు, ఇంకొక ఆయన తగులుకుని అన్నాడు కదా, ఏమండి అది కూడా కురసగానే ఉందన్నాడు. నువ్వేమంటావు బాబు అంటే, ఇది గ్రంథరాజ సుగంధం అనాలండి అన్నాడు. ఎందుకంటే సుగంధం వేసవకాలంలో ఒళ్ళు పెట్లిపోతే పేలిపోతే రాసుకుంటూ ఉంటారు. గంధాలు రాసుకునే కల్చర్ మన గ్రామీణ వాతావరణంలో, ఈవెన్ నగరవాసంలో కూడా ఉంది కదా. మరి చిన్నప్పుడు నా ఒళ్ళు పేలిపోతుంటే మా అమ్మ గంధం చెక్క రుద్ది అది తీసి మామేది. మరి పెట్లిపోయిన బ్రతుకుని పేలిపోయిన పొక్కులు వచ్చినటువంటి ఆలోచన సరళితో నింపబడినటువంటి మానవ హృదయని శుద్ధి చేసి స్వస్థపరిచేటటువంటి శక్తి మహాత్మ్యములు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథరాజ సుగంధాన్ని మీరెంతగా పాటిస్తారో, పాముకుంటారో, రాసుకుంటారో అంతగా సుగంధపూరితమవుతుంది జన్మ. నీతి స్తోత్రములతో కూడిన గ్రంథాలు ఎన్నో ఉన్నమాట నిజం. వాటన్నిటినీ అభినందించి అద్భుతమైన గ్రంథాలు అనవలసిందే. ఇది గ్రంథరాజం అని ఎందుకంటాడంటే ఆ భక్తుడు, ఇందులో దేవుడు మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఇది చదివినటువంటి వాళ్లకు అద్భుతమైన శక్తిని ప్రసాదిస్తుంది. ఈరోజు ప్రభు చెప్పినటువంటి మాట మనం ధ్యానం చేస్తున్నాం. ఏమిటది? మీరు మీ పారంపర్యాచారముల నిమిత్తమై దేవుని వాక్యమును దేవుని ఆజ్ఞలను నిరర్ధకం చేస్తున్నారు అని. ఎందుకంటే యూదులు ఒక్క ఛాందసవాదులండి. యేసుక్రీస్తు యూదుల మధ్యలో పుట్టాడు, యోధా దేశంలో పుట్టాడు. ఆయన కూడా యోధా మతస్థుడని చెప్పాలి. కానీ ఆయనకు మతం అంటూ నిమిత్తం లేదు. మతం కొరకు వచ్చినవాడు, మత స్థాపన కొరకు వచ్చినవాడు కూడా కాదు. ఆ యోధా మత నాయకులు వాళ్ళ పితరుల పారంపర్యాచారాలను ఖరాఖండిగా ఖండించేసేవాడు. దానికి వాళ్ళకి మహా ఆయాసం కలిగేది. ఈయన ఎట్లా హతమార్చాలని చూస్తూ ఉండేవారు. ఏమంటే దేవుడి పేరిట మారణహోమాన్ని సృష్టించి శత్రుభావాన్ని చూపించేటటువంటి వాడు దేవభక్తుడు ఎలా అవుతాడండి? కాడు. వాడు ఒక్క దౌర్భాగ్యుడు అవుతాడు. మీరు నమ్మండి. ఏ మతస్థులైనా దేవుని పేరట చేయవలసినటువంటి సేవను దాన్ని పగతో చేస్తే, అది దేవుని సేవని భావిస్తే వాడంత దురదృష్టవంతుడు, దిక్కుమాలిన వాడు, వాడంత అవివేకి, వాడంత అల్పుడు, దౌర్భాగ్యుడు ఇంకోటి లేడని నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఈ యోధా మతస్థులు అదే పని చేసేవారు. ఏమిటంటే, నీ తల్లిదండ్రులను సన్మానించుము, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదు అని దేవుడు చెబితే 10 ఆజ్ఞల్లో 10 కమాండ్మెంట్స్లో
వాళ్ళు తల్లిదండ్రులకు చేయవలసిన సేవను తీసుకెళ్ళి నేను దేవునికి అర్పించాను నాయన, నేను దేవునికి అర్పించానమ్మా, మీకు నేను చేయవలసిన సేవ అంతా దేవునికి అర్పించాను కాబట్టి మీకు ఇక నేను రుణపడలేను, సేవ చేయవలసిన రుణం నాకు లేదని చెప్పుకునేటటువంటి దౌర్భాగ్యపు ఆచారాన్ని వారు పాటించడం మొదలుపెట్టారు. ఇదంతా సిగ్గుచేటు కదా. దేవుని వాక్యమును, దేవుని మాటను, దేవుని ఆజ్ఞను నిరర్థకం చేసే అర్ధరహితమైన అగ్లీగా ఉండేటటువంటి ఆచారాలను డెవలప్ చేసుకున్నారు ఆయా మతాల వాళ్ళు. ఈ దేశంలో అట్లాంటి ఆచారాలు ఏమైనా ఉన్నాయా? బోచుడు ఉన్నాయి. అస్తవ్యస్తమైన అర్ధరహితమైనటువంటి ఆచార వ్యవహార కర్మకాండలకు పచ్చి బానిసలుగా ఈ దేశవాసులమైన మనల్ని చేసినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి వ్యవస్థ ఉంది. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కుడికాలు పెట్టరాయా అన్నారు. అరే ఉన్నాయే 2 కాళ్ళండి, ఒకటేమో మంచిదని ఒకటేమో చెడ్డదని అంటారేంటి? పోనీ ఎడంకాలు మంచిది కాదని చెప్పని దీన్ని తీసేయడం కుదురుతుందంటే కుదరదు, ఒంటికాలు అయిపోతా కదా. మరి కుడి చేత్త ఇవ్వమనేవారు డబ్బులు. 2 చేతులు నావే కదండి, 2 చేతులు శుభ్రంగానే ఉన్నాయి, ఈ చేత్తో ఎందుకు ఇవ్వకూడదు, ఈ చేత్తో ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నిస్తే అలా కాదు బాబు ఆ చేత్తో ఇవ్వు అనేవారు. అరే నాయి ఉన్నాయే 2 అండి, ఒక 22 ఉంటే పోనేదన్నా ఒక దాన్ని తక్కువగా ఇంకోదాన్ని ఎక్కువగా చేస్తే అర్థం ఉంటుందేమో, కానీ మరి ఉన్న 2 2 కాళ్ళలో ఒకదాన్ని పచ్చిట్ చేసి ఇంకోటి ఏమో చెడదగా చేసే హక్కు మీకెవరిచ్చారండి? కాదు, లేదు. పెళ్లి చేసుకుని వచ్చి పాము కోళ్ళు వేసుకుని వచ్చి గడప దగ్గరికి కుడికాలు పెట్టరాయి అన్నారు, నేను ఎడంకాలే పెడతానన్నాను. 3 ముళ్ళు వేయాలరాయి అన్నారు పెళ్లి చేసుకున్న రోజున. అప్పుడు మనకి భక్తి పట్టలేదులేండి. 3 ముళ్ళు వేయాలన్నారు. 2 ముళ్ళు వేస్తాను, ఎడదారిపోతుంది ఇంత దగ్గర చూద్దాం అనుకున్నాను అని 2 వేసి ఊరుకున్నాను నేను. ఎన్టీ రామారావు గారు మేనత కొడుకు ఒక ఆయన, వాళ్ళ దంపతులు ఇద్దరు ప్రభుని నమ్ముకున్నారు. ఆ తల్లిగారు ఉంది రుషామణి గారు, కృష్ణా జిల్లా పెరిసేపల్లి గ్రామస్తులు, చెరుకు నాగేశ్వరరావు గారు, రుషామణి గారు. వాళ్ళిద్దరు అక్కడేమండి చౌదరాబాయ్ 3 కూడా వేయాలి. పెద్దవాడితో పెళ్లి మంటపంలో పేచి ఎందుకని చెప్పి నోరు మూసుకుని వేసాను. అప్పటికి ఇప్పటికి పడి ఉంది అనుకోండి గట్టిగాను, కానీ నేను చేత్తో వేసిన ముళ్ళు కాదు, పడి ఉంది. ప్రేమ మనసుతో, అనురాగ ఆప్యాయతతో కూడినటువంటి నా మనసుతో, నా ఇల్లాలు మెళ్ళ కాదు ఇల్లాలు మనసుకు వేసినటువంటి ముళ్ళు ఉన్నాయే, అప్పటికిప్పటికి జారిపోకుండా అలాగే ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్ధరహితమైన ఆచారాలను గురించి ఎంతో నేను విన్నాను, చూచాను, మీరు చూస్తూ ఉన్నారు. ఏమండి ఇప్పుడు రాహు ఉందంటండి, రిజిస్ట్రేషన్ ఇప్పుడు వద్దండి, అది అయిన తర్వాత అంటాడు. ఎన్నడికి ఒక ఆయన అన్నాడు, మేమేదో స్థలం కొరపోతే 1400 గజానికి బేరం కుదిరింది, అసలు వాళ్ళకిన్ను మాకున్నాం. వాళ్ళ బంధువు అంటే అప్పుడే అమెరికా నుంచి వచ్చాడు పిల్లల దగ్గరికి వెళ్ళి. ఆయన అంటాడు, ఏమండి 1400 మాకు అచ్చిరాదంటే 2 సున్నాలు ఉన్నాయండి అంటాడు. సున్నాలు మాకు అచ్చిరావండి అంటాడు. సున్నాలు అనే కానీ రూపాయలే కదండి అంటే, కాదండి మాకు అచ్చిరావండి, పోన్లేని ఇంకొకటి కలుపుదాంలేండి 1400 ఒకటి చేద్దాం, ఇంకా ఒక 0 ఉంది కదండి అంటాడు. అదేమిటండి అట్లాగని ఏం చేద్దాం, ఐదో పని చేద్దాం, ఒకటి తీసేద్దామండి 1399 అవుతుంది కదండి, 0 పోతాయి కదండి, బాగుంటుంది, మీకు వచ్చేస్తుంది అన్నాను నేను. అంటే రూపాయి మాకు రావాలి కానీ మీకు వెళ్తే ఎట్టగండి అంటాడు. ఓర్ని ఆచారాలు తగలడా. ఈ మనిషిలో ఉన్నటువంటి పనికిమాలిన హద్దుమీరిన ఆశలు తీర్చుకోవడానికి వాళ్ళు చేసేటటువంటి ఆచారాలు ఉన్నాయే, వాళ్ళు చూపే ఆచారాలు ఉన్నాయే అర్ధరహితం. మంగళవారం వెళ్తే లేదంటారు, శుక్రవారం వెళ్తే లేదంటారు. నేనేదో ఊరు వెళ్ళబోతే వాళ్ళ బుధవారం రాయా ఆ దిశగా వెళ్ళకూడదని ఎవరైనా చిన్నప్పుడు మా అమ్మమ్మళ్ళను ఓర్ని ఆచారాలు తగలడి. ఈ ఆచారాలతో మనుషుల బతుకులను దుర్భరం చేసేస్తున్నామని అనిపిస్తుంది. మూఢాచార వ్యవహారాల కంటే మనిషి బుద్ధిలో ఉండాలి మంచి చెడు, అంతేగాని తిథియల్లోనూ ఘడియల్లోనూ రోజుల్లోనూ మాసాల్లోనూ కాదు, ఎక్కడో నక్షత్రాల్లో కాదంట. మంచి చెడ్లు మన బుద్ధిలో ఉండాలి. ఇక్కడ బుద్ధిలోనేమో మార్పు లేదు, ఈ బుద్ధిలోనేమో ఖరాబు బుద్ధులు పెట్టుకుని, కుళ్ళు కుసిద్ధ బుద్ధులు పెట్టుకుని, రోజుల్లోనూ తిథిల్లోనూ గడియల్లోనూ మంచి ఉందో లేదో చూసుకుని ఇటువంటి అర్ధరహితమైన ఆచారాలకి బానిసలై బ్రతికే జీవితాన్ని నుంచి దేవుడిని తప్పించేందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మాకు 4 ఆడపిల్లలు అయితే మా బంధువులు అన్నారు, ఏమయ్యా ఆషాఢ మాసంలో పెళ్లి చేస్తామని చేస్తాయని వట్లాడైతే మొత్తం పని ఏదో చేస్తామన్నారు. సరిగ్గా మాకు లగ్నం అప్పుడే కుదురుతుందండి అన్నాను. అని కావాలని సరిగ్గా ఆషాఢ మాసంలోనే మా పెద్దమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం. ఏమయ్యా ఏమవుతారో ఈ పిల్లలు అన్నారు. ఏమవుతారని మనుషులు బుద్ధులు మంచి అయితే దేవుడు చల్లగా చూస్తే ఏమీ కారండి. అన్ని మాసాలు లాంటిది ఆషాఢ మాసం కూడా.